మొఘల్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించి ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే అఖండ భారత జాతి పౌరుషాన్ని చూపిన అసమాన పోరాట యోధుడు, పశ్చిమ భారతదేశంలో విశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి స్వర్ణాక్షర చరిత్రను లిఖించిన పరిపాలనా దురంధరుడు, హైందవ ధర్మోద్ధారక బిరుదాంకితుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. 1627 ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు శివాజీ రాజే భోంస్లేగా జన్మించాడు. ముందు పుట్టిన సంతానమంతా చనిపోవడంతో శివపార్వతిని కొలిచి ఆ దేవత పేరునే తన కుమారుడికి శివాజీగా జిజియాబాయి నామకరణం చేసింది. చిన్నప్పటి నుండి తన తల్లి చెప్పే రామాయణ మహాభారతంలోని వీరగాథలతో పాటు తన ఆధ్యాత్మిక గురువైన సమర్థ రామదాసు రచనలతో ప్రభావితమై సేవాగుణం, పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం వంటి లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. దాదాజీ కొండదేవి శిక్షణలో పరిపాలనా వ్యవహారాలతో పాటు యుద్ధ విద్యలోనూ నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. 19 ఏళ్ల యుక్త వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోరణ దుర్గాన్ని సొంతం చేసుకున్నాడు. తర్వాత కొండన, రాజ్గఢ్ కోటలను సైతం సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. దీంతో బీజాపూర్ సుల్తాన్ మోసపూరితంగా శివాజీ తండ్రి షాజీ భోంస్లేని బందీ చేశాడు. శివాజీ వీరోచిత పోరాటంతో సైన్యాలను ఓడించి తన తండ్రిని బంధ విముక్తుని చేశాడు. ఈ సందర్భంలోనే బీజాపూర్ సుల్తాన్ యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన తన సేనాని అఫ్జల్ ఖాన్ను 1000 మంది సైన్యంతో శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ విధానం అంటే శత్రువుపై అనూహ్యంగా దాడి చేసి వెంటనే తిరిగి పారిపోవడం వంటి వాటి గురించి తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతన్ని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన తుల్జాపూర్లోని భవానీదేవి ఆలయాన్ని, పండరీపూర్లోని విఠోబా దేవాలయాన్ని కూల్చి విధ్వంసం సృష్టించాడు. ఇది తెలిసిన శివాజీ ప్రతాప్గఢ్ కోట దగ్గర చర్చలకు ఆహ్వానించాడు. చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకొని తన చేతివేళ్లకు ధరించిన విషం పూసిన పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చి చంపేశాడు. దీంతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఒకసారి మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆహ్వానం మేరకు శివాజీ తన 6 ఏళ్ల కొడుకు సంభాజీతో కలిసి ఆగ్రాకు వెళ్లగా ఔరంగజేబు శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజీ బయటకు వెళ్తుండగా భటులు చుట్టుముట్టి ఆయన్ను బంధించారు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా ఔరంగజేబు కూతురు రోషనారా సహాయంతో ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పళ్లబుట్టలు పంపించిన తర్వాత పని మనిషిగా మారువేషం వేసుకుని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకుని రాయ్ఘర్ చేరుకున్నాడు. క్రమంగా 1,00,000 మంది సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకుని ఒకేసారి మొఘల్ కోటలపైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలుపెరుగని యుద్ధాలతో అలసిపోవడం, సరైన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కోలేకపోయింది. యుద్ధ తంత్రాల్లో ఆయన అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది. తన గెరిల్లా యుద్ధ తంత్రాలతో బీజాపూర్, గోల్కొండ సుల్తానులు, మొఘల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించాడు. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడల్ని తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో, నా తల్లి కూడా మీ అంత అందంగా ఉండుంటే నేను కూడా అందంగా ఉండేవాడినంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. ముస్లిం దురాక్రమణదారులను శివాజీ వ్యతిరేకించిన తన రాజ్యంలో మాత్రం అన్ని మతాలను గౌరవిస్తూ లౌకికవాదాన్ని పాటించాడు.
హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు. ఆయన సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానం కల్పించాడు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి బాధ్యత వహించేవారు. శివాజీ మహారాజ్కి సర్వ సైన్యాధ్యక్షులుగా దౌలత్ ఖాన్, సిద్దిక్లు ఉండేవారు. ఆయన అంగరక్షకుల్లో అతి ముఖ్యుడు. ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహర్ కూడా ముస్లిమే. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీ మహారాజును గొప్ప పాలకుణ్ణి చేశాయి. పరిపాలనా విధానంలోనూ శివాజీ మహారాజ్ భారతదేశ రాజుల్లో అగ్రగణ్యుడని చెప్పవచ్చు. మంత్రి మండలి, విదేశాంగ విధానంతో పాటు శత్రువుల కదలికలను ముందుగానే తెలుసుకోవడానికి పటిష్టమైన గూఢచారి వ్యవస్థలను ఏర్పాటు చేశాడు. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉంది. పటిష్టమైన నౌకాదళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. ఇవి ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. భారతదేశంలో మొట్టమొదటిసారి సముద్ర నౌకాదళాన్ని శివాజీ మహారాజ్ ప్రారంభించారు. ఇది వ్యాపారం, రక్షణ, యుద్ధ వ్యూహాల్లో ప్రధానంగా ఉపయోగపడింది. శత్రు దుర్భేద్యమైన కోటల నిర్మాణంలో ఆయన ప్రావీణ్యం అద్భుతమైంది. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు దూరంగా ఉంటూ ప్రజల సంక్షేమం కోసమే కృషి చేస్తూ ప్రజల గుండెల్లో నేటికి చిరస్మరణీయుడయ్యాడు. 1674లో రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. ఈ రాజ్యాభిషేకాన్ని అద్భుతంగా నిర్వహించడానికి 50,000 స్వర్ణ ముద్రలు ఖర్చు పెట్టారు. ఇది అప్పటి కాలానికి భారీ మొత్తం. 27 ఏళ్ల పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మహారాజ్ తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న రాయగఢ్ కోటలో మరణించారు. భారతదేశం మొత్తం ఇస్లాం రాజ్యంగా మారుద్దాం అనుకున్న మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ కలను కలగానే మిగిలిపోయేలా చేస్తూ పశ్చిమ భారతదేశంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు విశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఏకైక పాలకుడు, మహోన్నత వ్యక్తి, మరాఠా పోరాట శక్తి, నేటి తరానికి నిత్య చైతన్య స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.